ఉపయోగించాలా. ముఖ్యంగా మనం ముస్లిం ఐక్య వేదిక ఆధ్వర్యంలో గత 3 నెలల క్రితం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా కలవడం జరిగింది. కలిసి ఆయనకు 22 అంశాల మీద వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇస్లామిక్ బ్యాంకులు ఏర్పాటు చేయాలా, అదేవిధంగా మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ తరఫున నిరుద్యోగ యువతకు వడ్డీ రహిత లోన్లు అరేంజ్ చేయాలా, అదేవిధంగా ఎక్కడైతే ఈద్గా ఖబర్స్థాన్ అదేవిధంగా ముసాఫిర్ ఖానా ఏదైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో వివిధ నియోజకవర్గాల్లో వీటన్నిటి మీద కూడా కొత్త నూతన నిర్మాణాలు జరగాలని, ముఖ్యంగా నూతన ఉర్దూ స్కూళ్ల నిర్మాణాలు మరియు రాష్ట్ర నలుమూలలో 4 ఉర్దూ యూనివర్సిటీల రూపకల్పన కూడా చేయాలనేసి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ప్రభుత్వాలు మారినా ఓపెన్ గా సార్ ప్రభుత్వాలు మారినా కూడా ముస్లింల బ్రతుకులు మారట్లేదు. నేను పదే ప్రస్తావించే అంశం ఇదే. ఎందుకంటే మీరు గమనించండి, చట్టసభల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 175 శాసనసభ స్థానాల్లో సుమారు 40 నుండి 60 స్థానాల్లో ముస్లింలు అధిక జనాభా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రాంతాలు. అక్కడ కూడా ఏ పార్టీ కూడా ముస్లింలకు ఒక 4-5 సీట్లు 6-7 సీట్లు ఇస్తుంది, కానీ కనీసం ఒక పట్టుమట్టు 10 సీట్లు ఇవ్వలేని పరిస్థితి. కానీ ఓట్ల దగ్గరకు వచ్చేసరికి హంసబ్ భాయ్ అనేసి వచ్చి మసీదులో వచ్చి టోపీ పెట్టి ఎలక్షన్లు అయిన తర్వాత మాకు టోపీ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇది కూడా మా సామాజిక వర్గం కూడా తెలుసుకోవాలా. ముఖ్యంగా ముస్లిం ఐక్య వేదిక ఏర్పడడానికి కూడా ముఖ్య కారణం సార్, ఈ రోజు ముస్లిం ఐక్య వేదిక కూడా ముక్కలుగా ఉన్నటువంటి ముస్లిం సామాజిక వర్గాన్ని ఒక్కటి చేసి సంపూర్ణ సామాజిక అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తోంది. చేయి కలుపుదాం, సామాజిక అభివృద్ధి సాధిద్దాం అనే నినాదంతో మేము ముందుకు పోతున్నాం. ఎందుకంటే ముస్లింలు మీకు తెలిసిందే సార్, నేను వాస్తవంగా చెప్పాలంటే నేను ఎప్పుడు కానీ హిందూ ముస్లింలను వేరు తీసి మాట్లాడను. ఎందుకంటే ఇక్కడ మన తనువులు వేరైనా మన ప్రాణం ఒకటే. ఎందుకంటే అన్ని యూనివర్సిటీలు పెడతామంటున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా, కానీ ముస్లిం కి సంబంధించినట్టు ఏదైనా యూనివర్సిటీ వారి విద్యకు ఎంతవరకు దోహదపడుతుంది, ఆ విద్యార్థులు మైనారిటీలకు సంబంధించినటువంటి విద్యార్థులు కి ఏ విధంగా ప్రభుత్వ అండదండలు అందించండి. అంటే గత ప్రభుత్వం అయినా ఏ ప్రభుత్వం అయినా కానీ ఏదో పడతాం అంటున్నారే కానీ ముస్లింలు అంటే ఓటు దగ్గరకు వచ్చేటప్పుడు హమ్ బాయ్ మీరు మాకు ఓటేసేయండి బాయ్ అని అంటారు, బాగానే ఉంది. ఓట్లు వేసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో అధికారంలోకి వచ్చిన తర్వాత రక్తహస్తం చూపిస్తున్నటువంటి ఒక పరిస్థితి. ముస్లింల ఒక విద్యను తీసుకుంటే వారికి కూడా యూనివర్సిటీలు ఇక్కడ నెలకొల్పాలా. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకుంటే ఎన్ని యూనివర్సిటీలు ఉన్నాయి, ఆ యూనివర్సిటీలో మీకు సముచిత స్థానం ఏర్పరిచారా లేదా? ఎక్కడ సార్ ఇప్పుడు మీరు చూస్తే ఈ రోజు దేశంలో ఒకవైపు చరిత్ర చెప్తున్నటువంటి నిర్ణయాలు, ఓవైపు దేశ నిర్మాణంలో అత్యధిక త్యాగాలు చేసి ఆదర్శవంతమైనటువంటి పరిపాలన అందించి దేశ నిర్మాతలుగా నిలిచింది ఓవైపు ముస్లింలు. కానీ ఈ రోజు ఆ దేశ నిర్మాతలు ఈ రోజు రాజకీయ పౌరులుగా వాడబడి నీడలేని గరీబులుగా మారిపోయారు. ఎందుకంటే ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి ముస్లిం వ్యతిరేక విధానాలు. ఈ రోజు చూడండి, మీరు బయట సమాజంలో చూస్తే 60% పైగా మేము అప్పుల్లో కూరుకుపోయి పేదరికంలో మగ్గుతూ ఇతర సామాజిక వర్గాలు ఇప్పుడు చూడండి ఈ యొక్క బడ్జెట్ లో కేటాయించినటువంటి నిధుల సాక్ష్యాలు, అదేవిధంగా మాకు ఉన్నటువంటి 4% రిజర్వేషన్ కూడా ఇంప్లిమెంటేషన్ కాకుండా ఇటువంటి బడ్జెట్ లో మాకు అధిక నిధులు అధిక సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్ల ఇక్కడ ఏమవుతుందంటే మా పిల్లలు కూడా ఇతర సామాజిక పిల్లల్లాగా చదువుకొని డాక్టర్లు లాయర్లుగా ఎదగలేని పరిస్థితి. ఇప్పుడు సభ్య సమాజంలో మీరు బయట తొంగి చూస్తే డ్రైవర్లు, మెకానిక్, కూలి పనులు చేసేవాళ్ళు, సున్నం కొట్టేవాళ్ళు, చిన్న చితక పనులు చేసేవాళ్ళు, ఎక్కడ పంచర్ షాపులు చేసేవాళ్ళు ఎక్కడ చూసినా మీకు ముస్లింలే తారసపడతారు. దీనికి ప్రధాన కారణం ఇక్కడ ఏంటంటే ప్రభుత్వాల వివక్ష అనేది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది అన్నమాట. దీనిపైన రాష్ట్ర ముస్లిం ఐక్య వేదిక చాలా పలు డిమాండ్స్ ఉంటాయి. ఆ డిమాండ్స్ ని కూడా ప్రభుత్వం ముందు దృష్టిలో పెట్టడంలో మీరు నెరవేర్చుకోవడంలో కూడా ఎలాంటి రిక్వెస్ట్లు మీ దగ్గరకు వస్తున్నాయి? ఇవాళ ముస్లింల్లో డిఫరెంట్ సెక్టార్స్ ఉన్నప్పటికీ మైనారిటీ వర్గాలందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చి వారికి అందరికీ కూడా సహాయక చర్యలు చేపట్టాలన్న ఉద్దేశంతో ఏర్పాటైంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముస్లిం ఐక్య వేదిక. ఈ ముస్లిం ఐక్య వేదికకు మీ దగ్గర నుంచి ఎలాంటి రిప్రజెంటేషన్స్ వచ్చాయి? అంటే మీరు ఇంతకు మునుపు చెప్పారు మోర్ నెంబర్ ఆఫ్ షాదీ మహల్స్ నిర్మించడం కానీ, ముస్లింలకు మంచి వైద్యం అందించడంలో భాగంగా ఎక్స్క్లూజివ్ హాస్పిటల్స్ కానీ, లేదంటే ఎడ్యుకేషన్ సిస్టమ్స్ కానీ, ఇంకా ఏమేమి అడిగారు మీకు?
మీ దగ్గర ఏమేమి డిమాండ్స్ ఉన్నాయి? సార్ ఇప్పుడు మామూలుగా చెప్పాలంటే మేము ఇప్పుడు ఇది సామాజిక వర్గం చేసే ఒక యుద్ధం లాంటిది. ఎందుకంటే మేము రెండు విధాలుగా దాడికి గురయ్యాం. ఓవైపు బాహ్యంగా రాజకీయ పార్టీలు చదరంగంలో మమ్మల్ని కోలుకోలేని దెబ్బతీసి రాజకీయంగా ఎదగలేక చేస్తే, ఓవైపు అంతర్గతంగా మాలో ఉన్నటువంటి ఈ ఫిర్కా విభేదాల వల్ల మేము ఇటు కొన్ని పార్టీలకు ఈ ఫిర్కా జమాతులుగా విడిపోయి మాకు మేము నష్టం వాస్తవాలు మాట్లాడుకోవాలి. ఇక్కడ ఓవైపు ప్రభుత్వాలు మమ్మల్ని దెబ్బతీస్తే, మరోవైపు అంతర్గతంగా మా యొక్క ఐకమత్య లోపం వల్ల కూడా మేము దెబ్బతిన్నాం. కాబట్టి ఈ రెండింటిని కంపేర్ చేసి సమగ్ర ప్రణాళికలతో ఒక దీర్ఘ దృష్టితో మేము ప్రణాళికలు చేస్తూ ఇటు విద్యా, వైద్యము, ఉపాధి, రాజకీయ చైతన్యంతో పాటు ఇదే విధంగా వివక్షత ధోరణి ప్రదర్శిస్తే ప్రభుత్వాలు, పార్టీలు రానున్న రోజుల్లో ఖచ్చితంగా మా ఐకమత్యంతో సమైక్యవాదులను కలుపుకొని రాజ్యాధికారం వైపు కూడా ఖచ్చితంగా మేము అడుగులు వేసే దిశగా కూడా ప్రయాణిస్తున్నాం ఇన్షాల్లా. ప్రతి సందర్భంలోనూ కూడా ఏ రాజకీయ పార్టీ అయినా కానీ మైనారిటీలని ఓటు బ్యాంకర్ని చూస్తారే తప్ప వారికి ఒక జీవన విధానం ఉంది. ఆ జీవన విధానానికి మనం గౌరవించాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి ఆలోచన సరళితో కానీ ఆలోచన దృక్పథంతో కానీ వెళ్ళలేనటువంటి ఒక పరిస్థితి. సో ఎలక్షన్స్, ఏ చిన్న ఎలక్షన్స్ వచ్చినా ముస్లింస్ అందరినీ కూడా నమస్కారాలు పెడతారు, ఆలింగనం చేసుకుంటారు, ఓట్లు అడుక్కునేటువంటి ఒక పరిస్థితి. కానీ గెలిచిన తర్వాత వారి పిల్లలకి అంతా మొండి చేయి చూపిస్తున్నటువంటి ఒక పరిస్థితి. వారిలో దాగి ఉన్నటువంటి చైతన్యాన్ని వెలికి తీయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అంటే స్వాతంత్రానికి సంబంధించి కూడా వారి దేశ భద్రతకు, సమగ్రతకు ఎంతో దోహదపడినటువంటి సందర్భాలు కూడా లేకపోలేదు. సో ఈవేళ మౌలానా అబ్దుల్ కలాం గారు కానీ చాలా మంది పెద్ద వాళ్ళందరూ కూడా ఉన్నారు. కానీ ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ దేశంలో తీసుకుంటే ముస్లింలంటేనే కూడా చీదరింపు, చీత్కారాలకు గురి చేసేటువంటి ఒక హేయ భావన తీసుకొచ్చేటువంటి పరిస్థితికి కొన్ని రాజకీయ పార్టీలు నెట్టవేస్తున్నటువంటి ఒక పరిస్థితి. ఎవరో కొంతమంది చేసినటువంటి కార్యకలాపాల కారణంగా మొత్తం సమాజాన్ని బహిష్కరించాలన్న స్థితికి తీసుకెళ్లిపోతున్నటువంటి పరిస్థితి. దీనికి యూనిఫామ్ సివిల్ కోడ్ అనేసి ఒకటి తీసుకొస్తున్నారు, సిఏఏ తీసుకొస్తున్నారు, రకరకాల అమెండ్మెంట్స్ ని తీసుకొచ్చి బలవంతంగా ఇక్కడ ఉన్నటువంటి మైనారిటీస్ ని పంపించేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. సో మేం చేసినటువంటి నేరం ఏంది, మేం చేసిన పాపం ఏందనేది ఇవాళ మైనారిటీ వర్గాలు ప్రభుత్వాలని క్వశ్చన్ చేస్తున్నటువంటి ఒక పరిస్థితి. సో మేము వద్దా, మా ఓటు మీరు తీసుకోకండి, మా ఓటు మాత్రం మీకు కావాలి, మా సంపద కావాలి, మేము చేసేటువంటి పనులు మీకు కావాలా, మా దగ్గర మీరు పనులు చేయించుకుంటారు, కానీ మాకేదైనా ప్రభుత్వం తరపున సహాయం చేయండి అంటే మాత్రం సహాయం చేయడానికి ముందుకు రానటువంటి ఒక పరిస్థితి. వెల్ఫేర్ బోర్డ్స్ అని పెడతారు, ఫైనాన్షియల్ కార్పొరేషన్స్ అని పెడతారు. సరే, ఆ ఫైనాన్స్ కార్పొరేషన్లకు నిన్న మొన్నటికి ఒక 56 ఫైనాన్స్ కార్పొరేషన్స్ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డిక్లేర్ చేసినటువంటి ఒక పరిస్థితి. అందులో ముస్లింస్ కి సంబంధించి ఏమైనా ప్రాధాన్యత ఇచ్చారా, ఆ కార్పొరేషన్ కి ఫండ్స్ ఏమైనా ఉంటాయా, ఆ ఫండ్స్ ఎంతవరకు ఇస్తారు, ఆ ఫండ్స్ యూటిలైజేషన్ ఎంతవరకు ఉంటుంది అన్నటువంటి అంశాలు కూడా జాఫర్ అడిగి తెలుసుకుంటాం. ఏమంటారు జాఫర్ గారు? మీకు ఆ కార్పొరేషన్, ఫైనాన్స్ కార్పొరేషన్లు పెట్టారు, 56 పెట్టారు, దాంట్లో మీకు ఒకటి ఇచ్చినట్టున్నారు. సో ఆ వాటిల్లో మీకు ఎంత ఫండ్స్ దాంట్లో ఉంటాయి, ఆ ఫండ్స్ ని ప్రాపర్ వేలో అంటే సరైన విధానంలో అందరికి అందే విధంగా తక్కువ వడ్డీకి రుణాలు ఇట్లాంటివన్నీ కూడా ఏర్పాటు చేయడానికి సాధ్య